గోదావరిఖనిలో శ్రీ రేణుకా ఎల్లమ్మ బోనాలు కళ్యాణ మహోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఆదివారం పోచమ్మ బోనాలు చేపట్టిన గౌడ కుల బాంధవులు సోమవారం గుడిలో పుట్టధ్వని కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శారదానగర్లోని పార్కు ప్రాంతంలో పుట్ట వద్ద విశేష పూజలు నిర్వహించారు. గౌడ మహిళలందరూ ఉదయం 9 గంటలకు గుడి నుండి డప్పు చప్పుల మధ్య ఊరేగింపుగా శారదానగర్లోని పుట్ట వద్దకు చేరుకొని చెంబులతో నీటిని పుట్టలో పోసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పుట్టమట్టిని ఊరేగింపుగా ఆలయానికి తీసుకొచ్చారు. 10 అనంతరం కళ్యాణ ఉత్సవం నేపథ్యంలో అమ్మవారికి ఎదుర్కోళ్లు పాలపొరక కార్యక్రమాలు నిర్వహించారు. సందర్భంగా పలువురు గౌడ కుల నాయకులు మాట్లాడుతూ బుధవారం జరగనున్న ఎల్లమ్మ బోనాల ఉత్సవంలో గౌడ కులస్తులతో పాటు అన్ని వర్గాల ప్రజలు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు. నగర నలుమూలల నుండి బోనాలు సాయంత్రం 6 గంటల వరకు స్థానిక మెయిన్ చౌరస్తాకు చేరుకునే విధంగా ప్రణాళికలు రూపొందించామని, సాయంత్రం 6 గంటలకు చౌరస్తా నుండి అమ్మవారి టెంపుల్ వరకు బోనాలతో శోభయాత్రను నిర్వహిస్తామని తెలిపారు. ఎల్లమ్మ గుడి కావాలనేటువంటి సంకల్పంతో చేసే క్రమంలో ఎల్లమ్మ తల్లి దయ వల్ల మనకు మంచి స్థలము గుడి నిర్మాణం జరిగింది.
అందరి సహకారంతో, చాలామంది సహకారంతో 3 కోట్లు, సుమారు 3 కోట్లతో నిర్మాణం జరిగింది. మనకు ప్రాణప్రతిష్ఠ చేసుకున్నాం. నిన్న పోచమ్మ గుడికి, పోచమ్మ బోనాల కోసం కౌన్లు అందరూ కూడా ఒక వేదికగా ఉండాలని చెప్పి అందరు కలిసి మంచి ఐక్యంగా ఉండాలనేటువంటి తాపత్రయంతో అందరూ కూడా శ్రమపడ్డారు, పనిచేసారు. సోషల్ మీడియా ద్వారా కానీ, మౌత్ టు మౌత్ ద్వారా కానీ ఎంతమందికి వచ్చిందో వచ్చింది. రాని వాళ్ళు కూడా దయచేసి అన్యదా భావించద్దు. ఈ మీడియాలో చూసుకుంటా అందరూ కూడా రేపు వచ్చే ఇవాళ నిన్న పోచమ్మ బోనాలు జరిగినాయి. ఇవాళ పుట్టధ్వని, ఇవాళ ఐరేన్లు, తర్వాత పాలపూరక, ఇవన్నీ కూడా మిగతా కార్యక్రమాన్ని కూడా ఇవాళ జరిగింది. ఏమన్నా ఎవరికన్నా అందలేదని, తెలియలేదని చెప్పి ఎవరు కూడా బాధపడద్దు. మీరందరూ కూడా మళ్ళీ రేపు ఎల్లమ్మ బోనాలు, జమ్మదగ్ని కళ్యాణం ఉన్నది. రేపు సాయంత్రం కళ్యాణం ఉన్నది. అందరూ కూడా గౌడ బంధువులందరూ కూడా సకాలంలో విచ్చేసి ఆ ఎల్లమ్మ తల్లికి కృపకు పాత్రలు కావాలని, అందరూ కూడా చేరుకోవాలని, అందరూ కూడా చేసుకోవాలని చెప్పి పేరు పేరున మన గౌడ బంధువులకు అందరూ కూడా తీవ్రంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. సాయంత్రము 6 గంటల వరకు, సాయంత్రం 6 గంటల వరకు ఎల్లమ్మ బోనాలు చౌరస్తా నుంచి స్టార్ట్ అవుతాయి. ఎవరు కూడా శోభయాత్ర స్టార్ట్ అవుతుంది. ఎవరు కూడా అన్యత భావించకుండా, మనం కొంచెం అందినా అందకపోయినా దయచేసి అందరూ కూడా పెద్ద మనుషులు, మనం అందరం ఒక ఐక్యంగా ఉండాలి. మనం ఐక్య వేదిక లాగా మన గౌడ కులంతో కూడా, మన బంధువులందరూ కూడా ఒక వేదిక ఉండాలనేటువంటి సంకల్పంతో చేస్తున్నాము. గౌడ కులస్తులే కాకుండా అన్ని కులాల వాళ్ళు అందరూ కూడా ఈ ఎల్లమ్మ తల్లి అంటే అందరికీ కూడా ఆరాధ్య. ఒక గౌండ్లకు కాదు, గ్రామదేవత, మా గౌండ్లే కాకుండా గ్రామదేవత ఆమె. అందరికీ కూడా మంచి జరిగేటువంటి ఒక దేవత కాబట్టి అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి దిగ్విజయంగా చేయాలని చెప్పి పేరు పేరున అందరూ కూడా విజ్ఞప్తి చేస్తారు. మరి గోదావరి కని గీతా పారిశ్రామిక సహకార సంఘం వండిపో సౌజన్యంతో మరి గోదావరి కని గౌడ కుల బాంధవులందరూ మరి తమకు తోచిన విధంగా వారి వారి విరాళాల ద్వారా మరి ఆలయ నిర్మాణానికి సహకరించినటువంటి ప్రతి గౌడ కుల బాంధవునికి మరి పేరు పేరున నా శిరస్సు వంచి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. మరి ఇప్పటి వరకు మనము 2, 3, 4 తేదీలలో మరి అమ్మవారి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం మరి దిగ్విజయంగా జరుపుకున్నందుకు మరి దానికి సహకరించినటువంటి మరి అన్ని కుల, అన్ని వర్గ, మరి ముఖ్యంగా గౌడ కుల బాంధవులందరికీ మరి పేరు పేరున మరి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇప్పుడు 20, 21, 22, 23 తేదీలలో మరి తలపెట్టినటువంటి మరి అమ్మవారి బోనాల పండుగకు, జాతరకు మరి ప్రతి ఒక్క గౌడ బిడ్డ మరి తప్పకుండా బోనం తీయాలని, మరి వారికి అన్ని విధాల ఇక్కడ ఆలయ కమిటీ పక్షాన అన్ని సౌకర్యాలు ఏర్పరచడం జరిగిందని చెప్పి తెలియజేస్తూ మరి తేదీ మరి 20 తారీఖు నుండి మరి అమ్మవారికి కళ్యాణానికి సంబంధించిన మరి వివిధ మరి పనులను చేపట్టడంలో అందరూ మరి నిమగ్నమై ఉండడం జరిగింది. మరి ఇప్పుడు రేపు జరగబోయే బోనాలకు మరి తప్పకుండా ప్రతి ఒక్క బోనం కూడా మరి 6 గంటల వరకు తప్పకుండా మరి మన గోదావరి ఖని చౌరస్తాకు తప్పకుండా వచ్చినట్లయితే మరి అక్కడి నుంచి శోభాయాత్ర మొదలై మరి అమ్మవారి ఆలయం వద్దకు మరి చేరుకోవడం జరుగుతుంది. కాబట్టి రాత్రి మరి దాదాపు 10 గంటల సుమారుకు మరి అమ్మవారి మరి వివాహ కార్యక్రమము, మరి కళ్యాణ కార్యక్రమము చేపట్టడం జరుగుతుంది. కాబట్టి మరి తప్పకుండా మరి బోనం తీసుకొచ్చినటువంటి ప్రతి ఒక్క మరి గౌడ సోదరులు, సోదరిమణులందరూ కూడా తప్పకుండా చౌరస్తాకు 6 గంటల వరకే మరి బోనాలు తీసుకొని 6 గంటల వరకు చౌరస్తాకు రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, ఎన్నో సంవత్సరాల కళ ఈరోజు నెరవేరింది. ఒక 3 తరాలుగా కృషి చేస్తుంటే మా తరంలో ఇది అయిందనే దానికి చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్క ఊర్లలో కూడా 20 సంవత్సరాలుగా ప్రతి ఒక్క ఊరికి సిద్ధోగం ఉన్నదంటే హుజరాబాద్ ఉంటే పోదాం, కరీంనగర్ ఉంటే పోదాం, గంభీరావుపేట పోదాం, సిరిసిల్ల పోయినాం, కేశపట్నం, జమ్ముకుంట అన్ని ఏరియాలలో ఇక్కడ 20 సంవత్సరాలు తిరిగి వచ్చినాం. కానీ ఈరోజు గోదావరి ఖనిలో ప్రతిష్టాపన చేసినాం. ఈరోజు నిన్న ఎల్లమ్మ బోనాలు చేసినాం, రేపు పోచమ్మ బోనాలు చేసినాం, రేపు ఎల్లమ్మ బోనాలు చేస్తున్నాం. మంగళవారం సాయంత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా గౌడ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున మన కళ సాకారం అయింది కాబట్టి ఇంటింటికి బోనం తీసుకురావాలని చెప్పి కోరుకుంటూ, ముఖ్యంగా ఈ జోన్లు డివైడ్ చేసినట్టు ఈ
పోచమ్మ బోనాలు ఎట్లయితే తీసుకొచ్చినామో పౌరోజ్ కాలనీ, గంగానగర్, ఉదయనగర్ కాలనీ ఏదైతే ఉందో ఆ ఒక జోన్గా ఉంది. ఆ జోన్ ఏదైతే ఉందో రాజేష్ టాకీస్ మీదుగా చౌరస్తాకు రావాలని చెప్పేసి, మరియు మార్కండే కాలనీ, అశోక్ నగర్, లక్ష్మీనగర్, కళ్యాణ్ నగర్, లక్ష్మీనగర్ మీదుగా ఈ మార్కండే కాలనీ దుర్గానగర్ నుంచి కళ్యాణ్ నగర్ లక్ష్మీనగర్ మీదుగా చౌరస్తాకు రావాలని చెప్పేసి, ఓల్డ్ అశోక్ టాకీస్ నుంచి చౌరస్తాకు రావాలని చెప్పేసి డిసైడ్ చేయడం జరిగింది. కాబట్టి ఎవరైనా కూడా మీకు ఏ ఏరియా ఎట్లయితే ఇప్పుడు పోచమ్మ బోనాలు చేసుకున్నామో అక్కడ డప్పులకు కానీ పంబలను కానీ ఏదైనా ఆ ఏరియా వాళ్ళే ఆర్గనైజేషన్ చేసుకున్నట్టు రేపు కూడా ఆర్గనైజేషన్ చేసుకొని అందరూ 6 గంటల వరకు చౌరస్తాకు రావాలని. చౌరస్తాకు 6 గంటలకు వచ్చినట్టయితే అక్కడ పట్టణాలు చేస్తారు. గౌడ శెట్టిలు వస్తుండ్రు, 3 పట్టణాలు వేస్తుండ్రు. చౌరస్తాలో ఫస్ట్ పట్టణం వేస్తారు. అక్కడ నుంచి రాజేష్ టాకీస్ దగ్గర 2వ పట్టణం ఉంటుంది. 3వ పట్టణం అమ్మవారి టెంపుల్ ముందు ఉంటుంది. పట్టణాలు వేసిన తర్వాత 10 గంటల లోపల ఆలయానికి కంపల్సరీ రావాలి. ఆలయానికి వచ్చిన తర్వాత రేణుకా ఎల్లమ్మ జమదగ్ని కళ్యాణం స్టార్ట్ అవుతుంది. ఈ లోపే స్టార్ట్ ఖచ్చితంగా అందరూ వచ్చినట్టయితేనే ఈ ప్రణాళికబద్ధంగా రావాలి. 4 గంటలకు ఇళ్లకి వెళ్ళినట్టయితే 6 గంటల లోపల ఖచ్చితంగా చౌరస్తాకు వస్తాం. ఇదంతా కూడా ఆర్గనైజ్ చేసి గౌరవ నాయకులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా కంకణ బద్ధంగా పోచమ్మ బోనాలు ఎలా తీసుకొచ్చినామో ఎల్లమ్మ బోనాలు కూడా అలాగే తీసుకొచ్చి దిగ్విజయం చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు, గౌడ కులస్తులు, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.